Hi, I'm Deepa. As you know that I'm taking up classes with Ritesh. మేడం 2.5 years అవుతుంది మ్యామ్. సో మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు రితేష్ తో మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండేవి వెన్ యూ స్టార్టెడ్ జర్నీ విత్ సాగా? ఆమ్, దానికి వచ్చేసి ఫోనిక్స్ కొంచెం ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉండేది తనకి. సో స్పెల్లింగ్. చిన్నవాడు కదా, ఫోనిక్స్ వచ్చేది కాదు ఇంగ్లీష్. అండ్ స్పీకింగ్ కూడా తను అంత కాన్ఫిడెంట్ గా 10 months కోర్స్ విత్ సాగా. ఆమ్, చాలా అంటే అంత కాన్ఫిడెన్స్ రాలేదు, కానీ ఫస్ట్ 1 year చాలా బెటర్ అనిపించాడు. కొంచెం తను ఎక్కడైనా బయట హోర్డింగ్స్ చూసినా కానీ, ఏదైనా బ్యాగ్ మీద లెటర్స్ కనిపించినా తను చదవడం. క్యూరియాసిటీ అనేది పెరిగింది బాబులో. అండ్ హౌ అబౌట్ హిస్ అవును మేడం. కాన్ఫిడెన్స్ మ్యామ్? కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది మేడం. అసలు ఇప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. తనకు ఆ ఫియర్ పోయింది. ఫస్ట్‌లో ఏంటంటే, నేను సగాలో చేర్పించేటప్పుడు తనకి ఇంగ్లీష్ అంటే చాలా ఫియర్ ఉండేది. ఆ ఫియర్ అనేది ఇప్పుడు అసలు లేదు తనకి. వెరీ గుడ్. 90% పోయింది. ఎందుకంటే ఎక్సలెంట్ మ్యామ్. అండ్ ఆయన ఇంకా మేజర్గా మన దగ్గర చేసింది మ్యాథ్స్ సబ్జెక్ట్ చేస్తున్నట్టున్నారు. సో మీరు మ్యాథ్స్ ఆ! లో ఎటువంటి చేంజెస్ అబ్జర్వ్ చేశారు బాబులో? మ్యాథ్స్‌లో తనకి ఫస్ట్ నుంచి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందని మ్యాథ్స్ తీసుకున్నాము. ఇంకా మ్యాథ్స్‌లో తనకి చాలా గ్రోత్ అనేది ఇంకా చూసాము. ఆల్రెడీ తనకి ఇంట్రెస్ట్ ఉండేది. అది ఇంకా ఈ అకాడమీ వలన ఏంటంటే తను ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాడు. ఆహ్, తొందరగా తను ఆన్సర్ చేయగలుగుతున్నాడు. భయం లేకుండా చేస్తున్నాడు. చాలా బావుంది. మ్యాథ్స్ అయితే మాత్రం తనకి ఆ ఆయనకి మ్యాథ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా క్లియర్‌గా ఈవెన్ 6th క్లాస్, 7th క్లాస్ వాళ్ళకంటే ఫాస్ట్‌గా చేయగలుగుతున్నాడు. ఓహ్! థాంక్ యూ మేడం. ఇదంతా మీ మీ వల్లే మేడం. ఈ క్రెడిట్ మాత్రం మీకే మేడం. ఇది మాత్రం యెస్ మ్యామ్. థట్ ఈస్ వాళ్ళ వాట్ వి క్లాస్‌లో ఎయిమ్. కూడా అడుగుతున్నారంట మేడం. వాళ్ళ ఫ్రెండ్స్, "ఇంత ఫాస్ట్‌గా చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు నువ్వు?" అని అడిగారంట మేడం. అదే మ్యామ్. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బిల్డింగ్ దేర్ ప్రాపర్ ఫౌండేషన్ స్కిల్స్ మనం వేస్తే కనుక వాళ్ళు చక్కగా పిల్లలో ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు బిఫోర్ ఐ స్టార్టెడ్ సాగా అకాడమీ మా పిల్లలు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అది నేను అబ్జర్వ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేయగలను అనే ఆలోచనతోనే దీన్ని స్టార్ట్ చేశాను మ్యామ్. దట్ ఈస్ వై వీఆర్ ఇన్ ఓహ్! అ పొజిషన్ టుడే టు హెల్ప్ ద చిల్డ్రన్ ఇన్ ఎగ్జాక్ట్ వే. ఇట్స్ నాట్ అ కామన్ బ్లాంకెట్ రూల్ లాగా అందరికీ నేర్పించలేము. కానీ వాళ్ళకి అవసరమైంది ఏంటి అనేది మనం కనిపెట్టడమే టీచర్ జాబ్. ఇస్ వాట్ వీ థింక్ దట్ వీ హ్యావ్ డన్ గుడ్ విత్ హిమ్. అండ్ రితేష్ నాకది నచ్చింది మేడం బాగా. hmm, యాక్చువల్‌గా బయట ఇన్‌స్టిట్యూట్స్‌కి ఇక్కడ నాకు డిఫరెన్స్ కొంచెము చేస్తున్నాను. మాట్లాడడంలో తేడా ఉంటుంది. అయినా సరే డజంట్ మ్యాటర్ వెన్ యువర్ హెడ్ డజంట్ యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ ఎ డిఫెక్ట్ లిమిటేషన్